గౌరీ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి. మామిడికాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఇక్కడ చెక్కుకుందాం ఫ్రెండ్స్. ఇది తొక్కలు నీట్గా చెక్కేసుకొని తొక్కలు ఇలా చెక్కేసుకుందాం ఫ్రెండ్స్. మామిడికాయకి ఎక్కడ తొక్కలు లేకుండా శుభ్రంగా చెక్కేసుకోండి. ఇప్పుడు మనం ఇది తురిమేసుకుందాము. ఇలా మామిడికాయని తురుముకుందాము. ఈ విధంగా 2 మామిడికాయలు ఇలా తురిమేసుకోండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుందాము. ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇవి మనం ప్లేట్లో తీసుకుందాము. వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మెంతులు ఫ్రై చేసుకున్న విధంగానే ఆవాలు కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాను. ఇలా కొంచెం తాలింపు పెట్టుకుందాము. ఫస్ట్ నూనె వేసుకొని, మేమైతే వేరుశనగ నూనె అయితే యూజ్ చేస్తున్నాము పచ్చడికి. నూనె హీట్ ఎక్కిన తర్వాత తొక్క తీసి పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయలు కొన్ని, జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, నూనెని చల్లారబెట్టుకోవాలి. ఈ 2 కప్పులు వచ్చింది. 2 కప్పులు మామిడికాయకి 1/2 కప్ కారం, 1/2 కప్ సాల్ట్ తీసుకున్నాము. నూనె బాగా చల్లారిపోయాక కారం వేసుకుందాము. దాంట్లోనే అలాగే మామిడి తురుము, సాల్ట్, ఆవాలు మెంతులు కలిపిన పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అయినా మన మామిడి తురుము పచ్చడి రెడీ అయిపోయింది. వెరీ సింపుల్ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడి 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.